అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కుంభరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఏమిటి? 2025 సంవత్సరం మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? సాయంత్రం 5 తర్వాత మీకు నిజాలు తెలుస్తాయి. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత ఎటువంటి నిజాలు మీకు తెలియబోతున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు రాబోతున్నాయి అనే విషయాలను అయితే మనము తెలుసుకుందాం. ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులను సమస్యలను ఎదుర్కోవడానికి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు పాటించాలి, అలాగే వారి యొక్క జీవితం సజావుగా సాగాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్టం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులకి ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడని పరిస్థితికి ఎదురవుతుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో వీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో వీరికి ఎప్పుడు కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితంలో ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వారి వల్ల జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా స్నేహితులు ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఎవరితో పడితే వారికి స్నేహం చేశారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిమ్మల్ని చూసి, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉంటారు. వారి వల్ల మీ జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య మీకు ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలు మీరు చూస్తారు. అంటే కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉంటాయి. అయితే చాలా కాలం నుండి ఒక నిజాన్ని మీరు స్నేహితులు మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు. అటువంటి నిజం తెలిసే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో సాయంత్రం 5 తర్వాత మీకు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు ఒక స్నేహితులు మీ దగ్గర దాచిపెట్టినటువంటి ఒక నిజం మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం ఆశ్చర్యానికి గురి అవుతారు. తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుంటారు. కొన్ని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నిజాన్ని వారి దగ్గర ఎన్ని రోజులు దాచిపెట్టా ఉంచారనేది వారిని అర్థం చేసుకుంటారు. ఆవేశాన్ని తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అది ఏ రకమైన అవకాశమైనా కావచ్చు. మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక అవకాశం కోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అటువంటి అవకాశం మీకు ముందుకు వచ్చే సూచనగా ఈ యొక్క 2025 సంవత్సరం మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే పోగొట్టుకున్నటువంటి డబ్బులను తిరిగి పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే దేంట్లోనైనా మీరు లాస్ అయ్యారా, దేంట్లోనైనా డబ్బు పొడగొట్టుకున్నారా, ఆ డబ్బు తిరిగి పొందుకునే అవకాశాలు వచ్చే కనపడుతున్నాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చి దాన్ని వసూలు చేయడంలో మీరు కనుక విఫలమైనట్లయితే ఆ డబ్బులు ఈ రోజులు వసూలు చేసే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. అలాగే చాలా కాలం నుండి మీరు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు కూడా చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా సమయం గడపలేకపోతున్నారు. అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. దీనికి మీ కుటుంబ సభ్యులకు కూడా సంపూర్ణ మద్దతు లభించబోతుంది. అంటే వారి యొక్క అడ్వైస్ కావచ్చు, వారి యొక్క ఇచ్చే సలహా పాటించి కావచ్చు, ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం అన్వేషిస్తారు. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపిస్తారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చిరకాల కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే మధ్యకాలంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, సంబంధాలు చూస్తున్నారో
ఒక కొత్త సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి రాబోతుంది. ఆ యొక్క సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. ఆర్థిక స్థితి మెరుగుపడడానికి మధ్యకాలంలో మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు. చాలా కాలం క్రితం మీరు యొక్క చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేదు. వీటి గురించి ప్రయత్నం చేసి వదిలేశారు. అటువంటి మిత్రులు కానీ సన్నిహితులను కానీ కలుసుకుని ఒక సదవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశిలో నూతన ప్రయత్నాలు చేసిన వారికి ఒక అవకాశం వస్తుంది, కానీ అన్ని విధాలుగా మీకు ఆ యొక్క ఉద్యోగం నచ్చకపోవచ్చు. కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రయత్నాలను వదిలిపెట్టకండి. వచ్చిన అవకాశం ఏదైనా సరే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం అనేది ఖచ్చితంగా మీ యొక్క చేతిలోనే ఉంటుంది. కుంభరాశి వారు మీ యొక్క శత్రువులతో మీరు కొన్ని చిక్కులను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిని మీరు మిత్రులుగా భావిస్తున్నారు, కానీ వారు మాత్రం మిమ్మల్ని శత్రువులుగా భావించి మీపై కుట్రపూర్వితమైన చర్యలకు పాటుపడే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరికైనా సరే స్నేహం చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు ఎక్కువగా రాకుండా ఉండడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి. నిత్యం శని భగవానుని కూడా ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పెద్దలకు దానంగా ఇవ్వండి. ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే మీ యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉండకుండా ఉండాలి అంటే కనుక కొన్ని పరిహారాలు కూడా మీరు పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా మీరు అమావాస్య తిథి రోజు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ యొక్క వస్త్రంలో కొంచెం గల్లుప్పు రాళ్ళప్పు వేసి దాంట్లో కొంచెం ఆవాలు వేసి దాన్ని ఒక మూటలా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడి వైపుగా వేలాడదీయండి. అమావాస్య తిథి ముగిసిన వెంటనే ఆ యొక్క మూటను తీసేసి నచ్చిన ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పారేసిరండి. అమావాస్య రోజు దుష్ట శక్తులకి ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది, కాబట్టి ఈ విధంగా మీరు ఉప్పు మూటను వేలాడదీయడం వలన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా అది అడ్డుకుంటుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షించుకుంటుంది. తిథి ముగిసిన వెంటనే దీన్ని బయట పడేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే నిత్యం శని భగవానుని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పెద్దలకు దానంగా ఇవ్వండి. ఎన్నో శుభప్రదమైనటువంటి ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కుంభరాశి వ్యక్తులు అమావాస్య పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ నెగిటివ్ ఎనర్జీ ఏది మీ ఇంట్లో ఉన్నా కానీ అంతా బయటకు వెళ్ళిపోయి శుభకరమైనటువంటి వాతావరణాన్ని మీ యొక్క గృహంలో మీరు చూడగలుగుతారు. కాబట్టి ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు అని అనుకుంటారు. నిజానికి శని భగవానుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటాడు. అంటే శని భగవానుడు మనలో ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటాడు. కానీ ఈ విషయాన్ని చాలామంది గ్రహించరు. మంచి చేసిన వారికి మంచిది చేస్తారు, చెడు చేసేవారికి తలపైన ఒక మొట్టికాయను వేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అహంకారాన్ని అణిచివేయడానికి అలా తలపైన ఒక మొట్టికాయను వేసినట్టుగా కొన్ని రకాల శిక్షలను విధిస్తాడు. అంతే తప్ప అందరికీ కూడా సమానమైనటువంటి అంటే న్యాయాన్ని చెబుతూ ఉంటారు శనీశ్వరుడు. అంతేకాదు అందరినీ కూడా సమానత్వంతో చూస్తూ ఉంటాడు. వారిని జీవితంలో ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎలా అయితే అంటే ఉన్నతమైన స్థాయికి ఎలా ఉంచాలని ఆలోచిస్తారు. శని భగవానుడి యొక్క ఆశీస్సులు పొందాలి అంటే నవగ్రహాలను పూజించడంతో పాటు మూగజీవులకి కూడా ఆహారాన్ని వేయాలి. దానితో పాటు ఆపదలో ఉండేవారిని ఆదుకోవాలి. అలానే దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే శని భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అంటే అధిపతి శనీశ్వరుడు కనుక వీరిని ఎప్పుడు కూడా ఆ భగవంతుడు వెంటే ఉండి వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. వీరు ఎంత కష్టపడితే అంతటి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉండి తీరుతుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలని అనుకుంటే కనుక మంచి పనులను చేయాలి. ఎక్కువగా కష్టపడాలి అంటే ఖచ్చితంగా ఈరోజు మనకు ఒక దానిలో విజయం రాలేదని అస్సలు ఆగిపోకూడదు. ఇంకా కూడా విజయం ఎలా పొందాలి, ఎలా సాధించాలి అనేటువంటి దానిపైనే దృష్టిని పెట్టాలి. అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు
చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల అధికంగా ఉంటుంది. అలానే మొండితనం కూడా అధికంగానే ఉంటుంది. వీరు మంచిగా ఉన్నంత వరకు మంచిగానే ఉంటారు. వీరిని ఎవరిని ఏమనకపోయినా వీరిని ఎవరైనా ఏమన్నా అనాలని చూస్తే మాత్రం ఈ కుంభరాశి వారు అసలు ఊరుకోరు. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వెంటనే ఆదుకునేటువంటి ఒక మంచి లక్షణం అనేది ఉంటుంది. అలానే అవసరం అనేది వీరికి అవసరానికి తగినటువంటి డబ్బు కూడా సకాలంలో అందుతుంది. అనవసర ఒత్తిళ్లకు గురి కావద్దు. అనవసరమైనటువంటి దానిలో ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పొరపాటున కూడా పాడు చేసుకోవద్దు. అయితే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి. అంటే మార్చి 4వ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మనోధైర్యంతో ప్రయత్నాలు కొనసాగించండి. ఆత్మీయుల యొక్క వాక్యాలన్నిటివి కార్యాలను చేస్తూ ఉంటాయి అని